పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద గౌడ సంఘాల ధర్నా. సోలార్ ప్రాజెక్ట్ కోసం అధికారులు తాటి, ఈత వనాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆందోళన. బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద పాలకుర్తి మండలం రానాపూర్, కన్నాల, లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన గౌడ సంఘాల నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు. తమ జీవనాధారమైన తాటి, ఈత వనాన్ని అధికారులు సోలార్ ప్రాజెక్టు కోసం నేలమట్టం చేస్తున్నారని ఆరోపించారు. తరతరాలుగా కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న తమకు జీవనాధారమైన తాటి, ఈత చెట్లను రాత్రి వేళల్లో ఎన్టీపీసీ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా సోలార్ ప్రాజెక్టు పేరుతో నేలమట్టం చేస్తున్నారని ఆరోపించారు. తమకు నష్టపరిహారం చెల్లించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి గౌడు, రానాపూర్ గ్రామం ఎన్టీపీసీ వాడి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల నుంచి 9 గ్రామాలను తొలగించి ఎన్టీపీసీ ప్లాంట్ కట్టడం జరిగింది. కట్టడం జరిగినప్పటి నుండి 9 గ్రామాల భూమి తీసుకున్నారు. కానీ అప్పటి నుండి అప్పటి వరకు అది ఈత వనమే. అది ఎలాంటి ఊరు కాదు, సేద్యం చేసి భూమి కాదు, నిరుపయోగంగా భూమే. ఇవాళ కంపెనీ సోలార్ ప్లాంట్ అని ఒకటి తీసుకువచ్చి మమ్మల్ని అందరి నిరాశలు చేయడానికి కొరకు కుట్రవన్నీ ఈత చెట్లన్నీ తొలగించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నిజంగానే అక్కడ గ్రామాలు ఉండే మీరు మధ్యలో వచ్చి చెట్టు పెట్టుకుని పెంచినా సేద్యం లేదు. అప్పుడున్న గ్రౌండ్ ప్రకారం మేము డ్యామ్ కడుతున్నాం. ఊళ్ళో పశువులు కానీ, ఈత చెట్లు కానీ, రైతులు కానీ అందరూ జీవించవచ్చు అని డ్యామ్ కొరకు ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ సోలార్ వచ్చిందని చెప్పి వాళ్ళకు లక్షల కోట్లు వస్తాయని చెప్పి గీత కార్మికులు పొట్ట కొట్టి చెట్లను తొలగించడం చేస్తాం. 1972 9 ఊళ్ళను ఎన్టీపీసీ తీసుకుంది రిజర్వాయర్ల. అప్పటి నుంచి ఇప్పటిదాకా గౌన్లోకి అక్కడ చెట్లు వాళ్ళు పెంచడం ఉన్న చెట్లనే నరికెత్తారు. గత 10 సంవత్సరాల కింద వాళ్ళ పొకిలింగులు కూడా నేను ఆపి పోలీస్ స్టేషన్లో కేసు చేసిన. మేనేజ్మెంట్ వచ్చి కూడా ఉన్న చెట్లను కొట్టేమన్నది అప్పుడు 10 సంవత్సరాల కింద. ఇప్పటికి మాకు ఎలాంటి జీవిత ఉపాధి లేదు, హాస్పిటల్ లేదు, పిల్లలకు బడి లేదు, అందుబాటులో ఉన్నది కాబట్టి రానపురం, వెలకలపల్లి, కన్నాల వీటికి కూడా వాళ్ళు కరెంటు, పిల్లలకు బళ్ళు, హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. ఇట్లా కూడా ఎన్నోసార్లు అప్లికేషన్లు కూడా పెట్టడం జరిగింది. ఎవరేం పట్టించుకుంటలేరు మాకు. ఇవాళ మా బతుకు పూర్తిగా బజట్లో పడ్డది స్వామి. ఇవాళ చెట్టు తీసే రూలు ఎన్టీపీసీ కాదు, ముఖ్యమంత్రికే లేదు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక జీవో పాస్ చేసిండు. చెట్టును ఏ గవర్నమెంట్ కానీ ఏ లీడర్ కానీ కొట్టేసే అర్హత లేదు. రైతు కూడా పర్మిషన్ తీసుకున్నాక కొట్టాలి. ఏళ్ళ గౌన్లోళ్ళు తాగుడుకు బాంచాయి. నువ్వు కొన్ని తెత్తనే కళ్ళు తెచ్చుడు, ఉన్న చెట్లను సత్యనాకడం చేస్తారు స్వామి. బతుకు తెరువు మాత్రం ఎలాంటిది లేదు గవర్నర్లకు. ఎన్టీపీసీ మిల్లు ఏం పోయింది స్వామి. ఇలా వాస్తవంగా అక్కడ ఈదులు పోయినాయి. మేము పోయి ఆపితే కేసు చేస్తారు. వాళ్ళు కేసు చేస్తే అట్లా కూడా పోలీస్ స్టేషన్ వస్తామన్నాం. మొన్న ఎస్ఐ మేడం దగ్గర సిఐని అడిగితే చెట్టుకు 240 రూపాయలు జీవో పాస్ చేసింది అంటాడు. 200 జీవో పాస్ చేయాలి నువ్వేవాళ్ళమ్మా? గత ప్రభుత్వం మా ఊళ్ళు పోయినప్పుడే చెట్టుకు ఒక ఈత చెట్టుకు 4,000 కట్టించింది. అప్పుడు ఇవాళ 250 అంటే ఏంది? మాకు అన్యాయం. కోర్టు కేసు కూడా ఎత్తామని మొన్న ఇక్కడికి వచ్చిన సెక్షన్లకు కూడా వస్తే మొన్న కూడా కలవల కలెక్టర్. ఇది మా పరిస్థితి స్వామి. ఇవాళ బాగా అన్యాయం అయ్యి బజార్ మీద పడ్డాం మేము. రాను గౌన్ల బతుకు క్షీణించిపోయింది. దేకటోళ్ళు కూడా లేరు మమ్మల్ని. స్వామి సర్ణయ్యప్ప. నా పేరు వడ్లకొండ రవీంద్ర గౌడ్. నేను ఎల్కల్పల్లి గ్రామం నుంచి వచ్చాను. నేను ఈరోజు వచ్చిన కారణం ఏంటంటే, నేను గత 40 సంవత్సరాల నుంచి మా నాన్న ఇదులు గీస్తూ బతుకుతారు. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామం అది ఎల్కల్పల్లి. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామం అయిన రాణాపురం, కన్నాల వీళ్ళ గౌడ సంఘం పిలుపు మేరకు నేను ఈరోజు రావడం జరిగింది. మా వాళ్ళు ఏం చేశారంటే, గత కొన్ని రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, మేము ఇన్ని రోజులు నేను గీత వృత్తి మీద ఆధారపడి, మా తాతలు గీత వృత్తే, మా నాన్న కూడా గీత వృత్తే. అందులో భాగంగా నేను చదువుకున్నప్పటికీ నేను ఎంఏ సోషియాలజీ పీజీ చేశాను. అయినా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభించక నేను మా తండ్రి పిలుపు మేరకు, బిడ్డ మనకు ఎలాంటి ఉద్యోగాలు దొరికాయి, ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ నాయకులు మనకు ఉద్యోగాల అవకాశాలు కల్పించారు. మనకు ఏదైతే తరతరాల నుంచి వస్తుండే వృత్తి ఏదైతుందో నేను కూడా అదే వృత్తిని చూపిస్తారా, రారా నేర్చుకో అంటే నేను నేర్చుకున్నా. అలాంటి క్రమంలో గత 20 సంవత్సరాల నుంచి నేను ఉల్లి చేత బట్టి ఈదులు గీసుకుంటాను. అందులో నాకు తెలిసిన ఈదులు ఏంటంటే ఎన్టీపీసీ డ్యామ్ ఈదులే మాకు ఒక కన్న తల్లి లాంటివి అవి. అలాంటి క్రమంలో నేను అవే వచ్చే ఆ యొక్క ఆదాయాన్ని, నా యొక్క కుటుంబాన్ని జీవనం పోషించుకోవడానికి దాన్ని ఆధారంగా చేసుకొని బతుకుతున్నాను. అయితే ఇలాంటి క్రమంలో ఎన్టీపీసీ యాజమాన్యం తన మొండి వైఖరితో ఏం చేసిందంటే, లక్షల ఈతవనాన్ని ఒక నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసింది. అలాంటి చేసి బూడిద చెరువులను సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇటు కాలుష్యాన్ని మాకు బహుమతిగా ఇస్తూ మా జీవనోపాధి, మా గౌడ సంఘం పొట్ట మీద కొట్టి ఇలా మా గౌడ వృత్తిని
గీత వృత్తిని కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా లాంటి యువత రేపు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక మేము ఇప్పటికే మా యొక్క యువత ఏం చేస్తుందంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక మద్యానికి బానిసలై వీధుల పండి తిరుగుతున్నారు. ఎక్కడికో పోయి హైదరాబాద్లో పండి తిరుగుకుండా చేసుకుంటా ఇక్కడ ఉపాధి చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి. ఇటు ఎన్టీపీసీ పరిశ్రమ ఉంది, ఆర్ఎఫ్సీఎల్ ఉంది, సింగరేణి, ఇంకా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ సంఘ సంస్కర్తలు కానీ సామాజికవేత్తలు కానీ ఎలాంటి స్పందన లేకుండా ఈ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోలేకుండా ఉన్న ఉపాధి అవకాశాలను కోల్పోయేలా చేస్తున్నారు. కొన్ని లక్షల మొక్కలను తీసి కాలుష్యాన్ని మాకు బహుమతి ఇస్తూ, ఎందుకంటే సోలార్ ప్లాంట్ బూడి చెరువు వల్ల మా ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు కాలుష్యాన్ని ఇస్తుంది. అలాంటి ఇంకా ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేసేది బొంగ పర్యావరణవేత్తలు ఇంకా మొక్కలు నాటమని చెప్తారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ మా యొక్క పొట్టల మీద కొడుతూ ఇవాళ మమ్మల్ని వీధి పాలు చేస్తుంది. అందుకే నేను ఈరోజు రావడం జరిగింది. మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, మాకు నష్టపరిహారం ఇస్తే ఉంది. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ వారు కూడా ఏదో వాళ్ళ నలుగురిని పిలిపించి, గౌడ సంఘం వాళ్ళ నలుగురు పిలిపించి మెజార్టీ గీత కార్మికుల అభిప్రాయాలు సేకరణ చేయకుండా వారి యొక్క నలుగురిని తీసుకొచ్చి సంతకాల సేకరణ ఎప్పటి అరకొర నష్టపరిహారంతో సంతృప్తి చేసి మా యొక్క పొట్టల మీద కొడుతుంది. ఇలా నాకు వృత్తి లేకపోతే నేను నా కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంది. రేపు నేను నాలాంటి యువకులు ఇలాంటి వృత్తి లేకుండా సంఘ విద్రోహ శక్తులుగా మారితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే మన ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా యువతను మీకు ఎలాంటి మార్గం చూపిస్తారు, ఉపాధి లేక వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని నేను ఈ సభాముఖంగా ఈ గౌడ సంఘం తరపున నేను యావత్ సమాజాన్ని నిలదీసి అడుగుతున్నాను.